తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. అంతకుముందు హైదరాబాద్ లోని మేడ్చల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. అసలు గ్యాస్ సిలిండర్ పేలడానికి కారణమేంటి? సిలిండర్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంట గ్యాస్ వాడకంలో చేసే నిర్లక్ష్యం వల్ల గ్యాస్ లీకేజీలు, అగ్ని ప్రమాదాలు, సిలిండర్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అనేక కారణాలున్నాయి. గ్యాస్ పైపులు పాడవడం, రెగ్యులేటర్ ను సరిగ్గా బిగించకపోవడం, రెగ్యులేటర్ లోని ఓరింగ్ దెబ్బతినడం, తక్కువ క్వాలిటీ పైపులు లేదా రెగ్యులేటర్లు వాడటం, గ్యాస్ స్టవ్ కు కనెక్ట్ చేసే రబ్బర్ హౌస్ లో చీలికలు రావడం, స్టవ్ లో నాబ్లు, వాల్వ్లను సరిగ్గా మూసివేయకపోవడం, బర్నర్ లో బ్లాకేజెస్ ఉండటం వల్ల గ్యాస్ లీక్ అయ్యే ముప్పు ఉంది. కాబట్టి రెగ్యులేటర్లను, గ్యాస్ పైప్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని మార్చుకోవాలి. ఇక సిలిండర్లను గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉంచడం లేదా వేడి, ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఇక వంట చేసేటప్పుడు చేసే పొరపాట్ల వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది స్టవ్ మీద పాల లాంటి పొంగే పదార్థాలను పెట్టి మర్చిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో మంట ఆరిపోయి గ్యాస్ బయటకు వస్తుంది. ఇక వంట పూర్తయిన తర్వాత స్టవ్ నాబ్ ను ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. స్టవ్ లేదా ఇతర భాగాల నుంచి ఎక్కువగా గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే సబ్బు నీటిని ఆయా కనెక్షన్ల వద్ద అప్లై చేయండి. బుడగలు వస్తే లీక్ ఉన్నట్లు గుర్తించాలి. పైపుల నుంచి గ్యాస్ లీక్ అయితే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీక్ అయితే దాన్ని డిస్కనెక్ట్ చేసి సిలిండర్ కు క్యాప్ వేయాలి. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయితే లేదా రెగ్యులేటర్ ను ఆఫ్ చేయలేకపోతే వెంటనే స్టవ్ నుంచి డిస్కనెక్ట్ చేసి సిలిండర్ ని బయటకు తీసుకువెళ్ళాలి. అలాగే ఆ ఇంట్లో లైట్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని ఆఫ్ చేయాలి. కొన్నిసార్లు పైపు నుంచి గ్యాస్ లీక్ అయి దాని చివరన మంటలొస్తాయి. అలాంటప్పుడు కాస్త ధైర్యం చేసి తడిగుడ్డ సాయంతో ఆ పైపు బయటి భాగాన్ని బటన్ వేలుతో టైట్ గా మూసివేయాలి. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇక లీకేజీలను గుర్తించడానికి ఇంట్లో గ్యాస్ లీక్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవడం బెటర్. ఆటోమేటిక్ గ్యాస్ షట్ ఆఫ్ వాల్ కూడా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని సిలిండర్ రెగ్యులేటర్ కు లింక్ చేస్తే గ్యాస్ లీక్ అయిన సమయంలో ఆటోమేటిక్ గా సరఫరాను నిలిపివేస్తుంది. ఇక గ్యాస్ ప్రమాదాలను నివారించడానికి కొత్త సిలిండర్ ను తీసుకునే ముందు తనిఖీ చేసుకోవాలి. తక్కువ ధరకు వస్తున్నాయనే కారణంతో నాణ్యత లేని గ్యాస్ పైపులు, రెగ్యులేటర్లు, స్టవ్లు, ఇతర విడిభాగాలు వాడితే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ISI అప్రూవ్ పార్ట్స్ మాత్రమే వాడాలి. చట్టవిరుద్ధంగా బయట అమ్మే సిలిండర్లను ఉపయోగించకూడదు. సిలిండర్, రెగ్యులేటర్, గ్యాస్ స్టవ్, ఇతర భాగాలను సొంతంగా రిపేర్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కూడా కొన్నిసార్లు గ్యాస్ లీక్ అయి ప్రమాదాలకు దారితీయొచ్చు. అందువల్ల నిపుణులతోనే రిపేర్ చేయించుకోవాలి. వంట చేసేటప్పుడు వంటగదిలో గాలి బాగా వచ్చేలా చూసుకోవడం మంచిది. కొన్నిసార్లు లైటర్ సరిగ్గా పనిచేయక బర్నర్ వెలగదు. అలాంటి సందర్భాల్లో కొంత గ్యాస్ లీక్ అవుతుంది. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వాసన పోయే వరకు వెయిట్ చేయాలి. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి.